నువ్వు లేక నేను లేను పార్ట్ 6. హాయ్ ఫ్రెండ్స్, టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈయనేంటి నా కోసం నేను ఇబ్బంది పడుతున్నానని ఈయన లవర్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నాడు అని షాక్ అయి అయాన్స్ వైపు చూస్తూ ఉంటుంది మహా. అయాన్స్ టిఫిన్ చేసి పద మహా ఆఫీస్కి వెళ్దాం అని తనని తీసుకుని వెళ్తాడు. కారులో వెళ్తున్నారు అనే విషయం కానీ ఇద్దరు ఏం మాట్లాడుకోవటం లేదు. ఒకరికొకరు మౌనంగా ఉంటున్నారు కారులో ప్రయాణించినంతసేపు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారని మహా కోపం ఎప్పుడు తగ్గుతుందో అని అయాన్స్. అలా ఒకరి ఆలోచనలో ఒకరు పడి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు. ఆఫీస్ రావడంతో ఇద్దరు ఆఫీస్లోకి వస్తారు. అయాన్స్ తన క్యాబిన్లోకి రాగానే దాన్ని లాక్ చేశాడు డోర్ని. అయాన్స్ అలా క్యాబిన్ లాక్ చేయడం చూసి అయాన్స్ వైపు చూస్తుంది మహా. అయాన్స్ మహా దగ్గరికి వెళ్ళి మహా అని పిలుస్తాడు. మహా, నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా అని అడుగుతాడు. ఇంకా కోపంగానే ఉన్నావా చెప్పు అని మహాని అడుగుతాడు. అయాన్స్ అలా దగ్గరగా ఉండటంతో మహాకి అస్సలు ఊపిరి ఆడటం కష్టంగా ఉంది. దాంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. సైలెంట్గా మౌనంగా ఏం మాట్లాడకుండా ఉంటుంది. ప్లీజ్ మహా చెప్పు, నీకు ఇంకా కోపంగా ఉందా ఇంట్లో జరిగిన విషయం గురించి? నా మీద నిజంగా సారీ మహా, నిన్ను నమ్మకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఏం చేయను అని అంటాడు. కానీ ఐ ప్రామిస్ ఇంకెప్పుడు నిన్ను నమ్మకుండా నేను ఉండను అని చెప్తాడు. ప్లీజ్ అయాన్స్ గారు, నాకు దూరంగా ఉండండి కొంచెం, నేను మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది అంటాది. ఎందుకు దూరంగా ఉండాలి నేను అని అయాన్స్ అడుగుతాడు. ఎందుకంటే ఇది ఆఫీస్, ఇంట్లో విషయాలు ఎక్కడ మాట్లాడకూడదు. నాకు చాలా వర్క్ ఉంది, అది చేయాలి. ఏం చేయనవసరం లేదు, నువ్వు ఇలాగే ఉండు చాలు అని అయాన్స్ అంటాడు. మీకేమైనా పిచ్చా? ఇలా ఎంతసేపైనా ఉంటాం ఇక్కడ కూర్చొని? అవును పిచ్చే, నువ్వంటే పిచ్చి. ఎంతసేపైనా కానీ నువ్వు మాత్రం ఇక్కడ నుంచి కదలడానికి వీలు లేదు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పేంతవరకు మనం ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని అంటాడు. ప్లీజ్ అయాన్స్ గారు, నాకు దారి ఇవ్వండి, నాకు చాలా పని ఉంది అని నీకు చెప్పాను కదా. నువ్వు ఆన్సర్ చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదలటం కుదరదని పదే సార్లు నన్ను విసిగించొద్దు అని చెప్తాడు. సరే, ఎంతసేపు ఇలా ఉంటారో ఉండండి, నేను చూస్తానని అదేవిధంగా పట్టుతో మహా సైలెంట్గా ఉంటుంది. అయాన్స్ ఇంచ్ కూడా కదలకుండా మహాని ఆ క్యాబిన్ దగ్గర చూస్తూ ఉంటాడు అలా గట్టిగా పట్టుకొని. అయాన్స్ చూపులు మహాని అణువణువున స్కాన్ చేస్తూ ఉంటాయి. అయాన్స్ చూపులు మహాని అణువణువున స్కాన్ చేస్తూ ఉంటాయి. వైట్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని చాలా ముద్దుగా ఉంటుంది మహా. అయాన్స్ చూపులు మహాని అలా స్కాన్ చేస్తూ ఉంటాయి. అతని చూపుల తాకిడికి తట్టుకోలేక తన మొహం సిగ్గుతో మహా తలదించుకుంటుంది. సిగ్గుతో ఎర్రబడుతుంది. ఏంటి అయాన్స్ గారు అలా చూస్తున్నారు? నువ్వు చాలా అందంగా ఉన్నావు మహా, నాకైతే నిన్ను ఒక ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అయాన్స్ మాటలకు షాక్ అవుతూ ఉంది. ఏంటి మీరనేది? నాకు దూరంగా ఉండండి కొంచెం అని అయాన్స్ని దూరంగా తోసేయాలని చూస్తుంది. కానీ అయాన్స్ తన గుండెల మీద పెట్టిన మహా చేతులు రెండింటిని తన మెడ చుట్టూ వేసుకొని మహాని కనీసం గాలి కూడా దూరనంత దగ్గరగా లాక్కొని పట్టుకుంటాడు. మహాని తన నడుము చుట్టూ రెండు చేతులను వేసి తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు అయాన్స్. అయాన్స్ చేసిన పనికి మహా గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. మహా, నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా అని అడుగుతాడు. లేదు, నేనేమి ఇప్పుడు చెప్పను కూడా. నన్ను వదలండి ప్లీజ్ అయాన్స్ గారే అని చెప్తుంది. నువ్వు చెప్పేంత వరకు వదలను, కానీ గింజుకోకు మహా, నీకు నేనంటే ఇష్టమా కాదా అని అడుగుతాడు. అయాన్స్ అలా డైరెక్ట్గా అడిగేసరికి మహాకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక మహా ఏమీ చెప్పకుండా, చెప్పు మహా, నేను నీకంటే ఇష్టమా లేదా, ఒకే విషయం చెప్పు క్లారిటీగా అని అడుగుతాడు. మహాకి అస్సలు మాటలు రావటం లేదు. అయాన్స్ అలా డైరెక్ట్గా అడగటంతో ఏం చెప్పాలో కూడా అర్థం కాక, అది కూడా అంత దగ్గరగా ఉండటం, తన మనసేమో ఎస్ అని చెప్పమంటుంది. కానీ మహాకి అసలు మాటలు రావటం లేదు ఆ సమయంలో. మహా, నీ గురించి నాకు తెలియదు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ మహా, నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు? ఏదో ఒకటి చెప్పు అని అయాన్స్ అంటాడు. మహా ఎస్ అని చెబుదాం అనుకునేలోగా ఆ క్యాబిన్లో డోర్ ఎవరో కొడుతూ ఉంటారు. అయాన్స్ అసహనంగా వెళ్ళి
డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఆ కంపెనీ మేనేజర్ ఉంటాడు. మేనేజర్ని చూసి చిరాగ్గా ఏంటి అని అడుగుతాడు అయాన్స్ ఆ మేనేజర్ని. అది సార్, నిన్న మీరు ఫైల్ అడిగారు కదా, అవి ఇద్దామని వచ్చాను అనే ఫైల్స్ అయాన్స్కి ఇచ్చి వెళ్తాడు. అయాన్స్ ఫైల్ తీసుకొని వెనక్కి చూడగా అక్కడ మహా ఒక్కసారి ఉండదు. అదే అదుననుకొని ఒక్కసారి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. అయాన్స్ తలుపు దగ్గరికి వెళ్ళగానే అక్కడ నుండి తన క్యాబిన్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంటుంది మహా. తర్వాత టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆపకుండా మొత్తం త్రాగుతుంది. అయినా కానీ తన గుండె దడ తగ్గదు. అసలు ఏమవుతుంది? అయాన్స్ అంత దగ్గరగా ఉంటే నా గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. అలాంటిది అతను అంత డైరెక్ట్గా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంటే ఇంకేం చెబుతాను నేను? నాకు అసలు ఏం చెప్పాలో కూడా మాటలు కూడా రాలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు ఒకటి అర్థమయ్యింది. అయాన్స్ నన్ను కన్ఫర్మ్గా ప్రేమిస్తున్నాడు. ఓ మై గాడ్, అసలు నమ్మలేకపోతున్నాను నేను. అయాన్స్ నన్ను ప్రేమించడం ఏంటి? ఇప్పటికిప్పుడు వెళ్ళి అతన్ని హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పాలని ఉంది. కానీ ఇలా కాదు, అతనికి ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చి చెప్పాలనుకుంటుంది. ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఎప్పుడు చెప్పాలని ఆలోచిస్తున్న తనకి ఒక ఆలోచన గుర్తొస్తుంది. అవును, ఇంకొక వారం రోజుల్లో అయాన్స్ గారి బర్త్డే ఉంది. అప్పుడు ఆయనకి ఈ విషయం చెబితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఎలా చెప్పాలని మనసులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అయాన్స్ వచ్చి ఆ రూమ్ డోర్ కొడతాడు. మహా డోర్ ఓపెన్ చేయి అని అరుస్తూ ఉంటాడు. నో నో, నేను తీయను అని చెప్తుంది. ప్లీజ్ మహా, ఓపెన్ చేయి. నో అయాన్స్ గారు, నేను తీయను. మీరు సైలెంట్గా వెళ్ళి మీ వర్క్ చేసుకోండి. నాకు చాలా వర్క్ పెండింగ్లో ఉంది అని చెప్తుంది. అది కాదు మహా, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అయాన్స్ ఎంత బ్రతిమలాడినా డోర్ మాత్రం తీయదు. ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు కాదు, తర్వాత ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత మాట్లాడతాను అని వర్క్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకున్న అయాన్స్ ఊహలను చెరిపేస్తూ తన వర్క్ మాత్రమే కాకుండా ఎంప్లాయ్ వర్క్ చేస్తూ ఉంటుంది మహా. ఆ క్యాబిన్ నుండి బయటికి రాదు. మహా తన వర్క్ అంతా ఫినిష్ చేసుకుని టైం చూసేసరికి 9 అవుతూ ఉంటుంది. అమ్మో, 9 అవుతుంది, నా కోసం వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడేమో అయాన్స్ అని అనుకుంటుంది. అయాన్స్ అనుకుంటూ బయటికి వచ్చిన మహా అయాన్స్ కారు కనుక్కొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అయాన్స్ తన కోసం ఉండటం చూసి చాలా సంతోషం వేస్తుంది. అయాన్స్ మహా కోసం వెయిట్ చేస్తుంటాడు. మీరు ఇంకా ఉన్నారా? అవును. మరి నా తోడు ఇక్కడ ఉంటే నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తాను చెప్పు? అబ్బో, మాటలతో బాగానే గారడి చేస్తున్నారు అయాన్స్ గారు అని అంటుంది. నువ్వు ఒప్పుకుంటే చేతలు కూడా చూపిస్తాను మేడం అని అంటాడు కొంటిగా. అంత పని ఏం అవసరం లేదులేండి అంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది మహా కారులో కూర్చోగానే ఇంటికి తీసుకుని వస్తాడు అయాన్స్. మహా సంతోషంగా ఇంటికి రావటం జీర్ణించుకోలేకపోతుంది టీనా. ఏంటి వీళ్ళిద్దరూ ఇంత హ్యాపీగా ఉన్నారా అనుకుంటుంది. ఏదైనా చేసి ఇద్దరిని విడగొట్టాలి అని అనుకుంటుంది టీనా మనసులో. అవును, వీళ్ళ పెళ్ళయి 2 నెలలు అవుతుంది. పెళ్ళి అయినప్పటి నుంచి మహా తరపు వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరూ రావటం లేదేంటి అని తనకి ఒక డౌట్ వస్తుంది. కొంపదీసి ఈ మహాకి ఎవరూ లేరా? లేదు, తను అమ్మ అని ఫోన్ మాట్లాడటం చాలాసార్లు విన్నాను. మరి తన కోసం తన వాళ్ళు ఎవరు ఎందుకు రావటం లేదు? వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టం లేదా? లేకపోతే కనీసం తన కూతురికి పెళ్ళైనట్లు అసలు వాళ్ళకి తెలియదా అని అనుకుంటుంది అని ఆలోచిస్తుంది టీనా. ఆలోచిస్తున్న టీనా బుర్రలోకి ఒక ఆలోచన వస్తుంది. ఈ మహా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడితే నా డౌట్ క్లారిఫై అయిపోతుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మహా కోసం ఎందుకు రావటం లేదు అని. నేను ఊహించినట్లు వాళ్ళకి మహా పెళ్లి గురించి తెలియకపోయి ఉంటే వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చి దాని బండారం బయటపెట్టి ఇంట్లో నుండి తరిమేస్తాను అని అనుకుంటూ ఉంటుంది టీనా. అదే అదుననుకొని మహా రూమ్కి వెళ్తుంది టీనా. యాక్చువల్లీ మహా ఫోన్కి లాక్ ఉండదు. అందువల్ల టీనా పని ఈజీ అవుతుంది. మహా ఫోన్లో అమ్మ అని ఫీడ్ చేసిన నెంబరు తన ఫోన్లోకి తీసుకొని ఆ నెంబర్కి కాల్ చేస్తుంది టీనా నెంబరు నుంచి మహా మదర్ ఫోన్కి కాల్ వెళ్తుంది. హలో ఎవరండి? మేము సో బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాం అండి. అక్కడ మహాలక్ష్మి గారు లేరా అని అడుగుతుంది టీనా. లేదండి, తను హైదరాబాద్లో జాబ్ చేయడానికి వెళ్ళిందని చెప్తుంది మహా మదర్. ఓ అవునా, తన డీటెయిల్స్ కొంచెం చెప్తారా అని కొన్ని ప్రశ్నలు అడిగి ఫోన్ పెట్టేస్తుంది. అమ్మ మహా, నీకు పెళ్ళైనట్లు ఇంట్లో తెలీదా? జాబ్ చేస్తున్నానని చెప్పిన అన్సుని బుట్టలో వేసుకొని ఈ ఇంటికి మహారాణి అయిపోయావా అని టీనాకి ఆ విషయం తెలిసి ఇలా మాట్లాడుకుంటుంది. నీకు చెబుతా నీ పని. మీ అమ్మని డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వచ్చి
ఈ గుట్టంతా రట్టు చేస్తాను అనుకుని సంతోషపడుతూ ఉంటుంది టీనా. ఇంకో పక్క అయాన్స్కి తన ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది మహా. అతని బర్త్డే అతనికి తెలియకుండా ఎలా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ ఉన్న మహాకి ఇంటి దగ్గర నుండి కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడి తర్వాత అయాన్స్ బర్త్డేకి ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది. మహా ఆలోచిస్తూ ఉంటే రూమ్లోకి వస్తాడు అయాన్స్. ఏంటి మహా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, ఏం లేదా, సరే మరి నేను చెప్పిన విషయం ఏం చేశావు, దాని గురించి ఏమైనా ఆలోచించావా అని అడుగుతాడు. ఏం విషయం అని అడుగుతుంది అయాన్స్. ఏ విషయం గురించి అడుగుతున్నాడో తెలిసి కూడా తనేమీ తెలియనట్టు అడుగుతుంది. అదే మహా, ఉదయం చెప్పిన విషయం. ఉదయం నువ్వు ఏం చెప్పావో గుర్తులేదు అయాన్స్. మార్నింగ్ నుండి వర్క్ చేయడం వల్ల ఫుల్గా టైర్ అయిపోయి అలసిపోయాను, నిద్ర వస్తుందని చెప్తుంది అని ఇంకో మాటకి తావు ఇవ్వకుండా నిండు దుప్పటి కప్పుకొని పడుకుంటుంది మహా. టైం ఇప్పుడు నీది నడుస్తుంది, అందుకే నువ్వు ఇలా బెట్ చేసి మాట్లాడుతున్నావు అనుకుంటాడు అయాన్స్. అందుకే నాతో ఆడుకుంటుంది. ఇప్పుడు కాదు, తర్వాత చెబుతా మేడం గారి సంగతి అనుకుంటూ అయాన్స్ కూడా నిద్రపోతాడు. మహా మార్నింగ్ అయాన్స్ కన్నా ముందే నిద్రలేస్తుంది. తొందరగా రెడీ అయ్యి నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని పని మనిషితో చెప్పి వెళ్తుంది. మహా బస్ కోసం బస్టాప్లో ఎదురు చూస్తూ ఉంటుంది. తనకి ఇంతకు ముందు ఆటోలో పరిచయం అయిన వ్యక్తి కనిపిస్తాడు తనకి. హే హాయ్, మీరు పలానా కదా అని ఇద్దరు పలకరించుకొని ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ గురించి. ఇద్దరు దగ్గరలోనే కాఫీ షాప్ ఉంటే అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయాన్స్ మహా వెళ్ళిన కొంచెం సేపటికి మెలకువ వస్తుంది. రూమ్లో చూస్తే తను ఉండదు. పని మనిషిని అడుగుతాడు ఆంటీ తను ఎక్కడికి వెళ్ళిందని. ఇప్పుడే ఆఫీస్ వర్క్ ఉందని మహా చెప్పి వెళ్ళింది బాబు అని చెప్తాడు. వెళ్ళింది బాబు అని సమాధానం చెబుతుంది పని మనిషి. ఆఫీస్లో అంత అర్జెంట్ వర్క్ ఏం లేదే అనుకుని కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా తను కారు తీసుకొని వెళ్తాడు. తను బస్టాప్ దగ్గరికే వెళ్ళి ఉంటుంది అనే ఆలోచనతో అక్కడికి వెళ్ళిన అయాన్స్కి మహా ఆటోలో కలిసిన వ్యక్తి వరుణ్తో మాట్లాడడం చూస్తాడు. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ అని చెప్పి ఇతను ఎవరితోనో మాట్లాడుతుంది. ఏంటి తిను అనుకుని కొంచెం ఫీల్ అవుతాడు. మహా వరుణ్ ఇద్దరు ఒకరి నెంబర్ ఒకరు తీసుకొని ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్తారు. మహాకి అయాన్స్ కాల్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళావని. ఆఫీస్కి వెళ్ళాను, కొంచెం వర్క్ ఉంది, తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తుంది. మహా నాకు ఎందుకు ఇంత అబద్ధం చెప్తుంది అని తను ఆలోచిస్తూ ఉంటాడు. కాఫీ షాప్లో ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఆఫీసులో ఉన్నానని ఎందుకు చెప్తుంది అని అనుకుంటూ బాధగా మహా కోసం వచ్చిన వాడు వెనుదిరిగి వెళ్ళిపోతాడు. మహా మదర్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తుంది టీనా. కానీ అక్కడ వాళ్ళు ఉండరు. మహా తమ్ముడు తరుణ్ని చూపించడం కోసం హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళారు అని పక్కింటి వాళ్ళు చెబుతారు. టీనా అక్కడ వాళ్ళ గురించి ఏమైనా తెలుస్తుందేమోనని. ఎన్ని రోజులకు వస్తారు, ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు రావడానికని పక్కింటి వాళ్ళని టీనా అడుగుతుంది. 1 వారం పడుతుంది అని చెప్పి వెళ్ళారమ్మా అని పక్కింటి వాళ్ళు చెబితే టీనా ఓకే సరే అని బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. దాని అమ్మ గురించి తీసుకొని పోయి ఉంటే, దాన్ని అమ్మనైనా తీసుకొని పోయి ఉంటే ఇంట్లో అందరి ముందు అవమానించి ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలో అనుకుంటే ఇలా జరిగిందేంటి అనుకుంటూ ఇంటికి వెళుతుంది తను. మహా 1 వారం రోజులు అయాన్స్ని అవాయిడ్ చేస్తుంది. అతనితో వెళ్లకుండా అతనికంటే ముందే ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్ అయిపోయిన తర్వాత కొంచెం వర్క్ ఉందంటూ అయాన్స్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయాన్స్ తర్వాత ఇంట్లో అయినా మాట్లాడాలని చూస్తే ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉంటుంది. తర్వాత ఫోన్ ఎవరు చేశారని అడిగితే ఫ్రెండ్ అని చెబుతుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు అయాన్స్కి దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మహా ప్రవర్తన చూస్తున్న అయాన్స్కి చిరాకు వస్తూ ఉంటుంది. మహా ప్రవర్తనతో చిరాకు వస్తూ ఉంటుంది అయాన్స్కి. రేపు అయాన్స్ బర్త్డే అనగా ముందు రోజు ఈవినింగ్ తన తమ్ముడికి హెల్త్ బాగోలేదని చెప్పి ఇంటికి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి వెళ్తుంది మహా. రేపు నా బర్త్డే, రేపంతా తనతో ఉండాలని ఈరోజు అన్ని మీటింగ్లు అరేంజ్ చేసుకుంటే ఇలా జరిగిందేంటి. మహాకి కనీసం రేపు నా బర్త్డే అని తెలుసో లేదో. అయ్యో పాపం, వాళ్ళ తమ్ముడికి బాగోలేక వెళ్ళిందని చెప్పింది కదా, ఏమైందో ఏంటో అతనికి, పాపం తను ఎంత బాధపడుతుందో ఏంటో అనుకుంటూ మహాకి కాల్ చేస్తాడు అయాన్స్. కానీ మహా ఫోన్ కలవదు. అయాన్స్కి కంగారు వచ్చేస్తుంది. కనీసం కారులో కూడా వెళ్ళమంటే వద్దు అని చెప్పి బస్సులో వెళ్తానని వెళ్ళింది. కనీసం సేఫ్గా రీచ్ అయ్యిందో లేదో ఏంటో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. లేదో
అర్థం కావటం లేదనుకుంటూ తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని 1 గంటకి ఇంటికి వస్తాడు. అయాన్స్ ఇంట్లోకి అడుగు పెట్టగానే పూల వర్షం కురుస్తుంది అతని మీద. ఏంటిది అనుకుంటూ ఎదురుగా చూడగా చక్కగా అతనికి ఇష్టమైన రాయల్ బ్లూ కలర్ శారీ కట్టుకొని తానే స్వయంగా తయారు చేసిన కేక్ పట్టుకొని అతని దగ్గరికి వస్తుంది. మహాని అలా చూడగానే ఫ్రీజ్ అయిపోతాడు అయాన్స్. మహాని అక్కడ అలా శారీలో ఉండటంతో చూడటంతో ఆశ్చర్యం వేస్తుంది తనకి. ఇల్లంతా ఎప్పుడు డెకరేషన్ చేశారో ఏంటో కలకలలాడుతూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే చిన్నబాబు అంటూ పని మనిషి విష్ చేస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ అని. ఇదంతా ఏంటంటే ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అని అడుగుతాడు. ఇదంతా ఇంత అందంగా చేయడానికి ఈ క్రెడిట్ అంతా మహా అమ్మగారిదే అని చెబుతుంది ఆ పని మనిషి. పాపం వారం రోజుల నుంచి ఇదంతా రెడీ చేసింది అని అంటుంది పని మనిషి. నాదేముంది ఆంటీ, మీరు కూడా హెల్ప్ చేశారు కదా. నేనేదో కొంచెం మాత్రమే ఉడత సాయం చేశానమ్మా. కానీ మీరు మార్కెట్కి వెళ్ళటం, ఇవన్నీ తెచ్చి అతికించడం, ఎంత బాగా డెకరేషన్ చేశారో కదా. ఈ కష్టమంతా మీదే అమ్మా అని చెప్తుంది. ఏంటంటే తను ఒక్కతే చేసిందా ఇదంతా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అయాన్స్. అవును బాబు, అమ్మాయి గారే చేశారు ఇదంతా. మీకు తెలియకూడదని సర్ప్రైజ్ అని చెప్పి నన్ను అసలు మీకు చెప్పనివ్వలేదు బాబు. మీరంటే చాలా ఇష్టం బాబు తనకి అని మహాని పొగుడుతూ ఉంటుంది. ఆంటీ ప్లీజ్ ఇంక ఆపేయండి, ఇక్కడ ఇప్పుడు అయాన్స్ బర్త్డే పార్టీ జరుగుతుంది అని చెప్తాడు ఒకసారి. నా సన్మాన సభ కాదు అని అయాన్స్తో కేక్ కట్ చేపిస్తుంది మహా. హ్యాపీ బర్త్డే అయాన్స్ అని కేక్ తీసుకొని అయాన్స్కి పెడుతుంది మహా. విషెస్ ఓకే, మరి నా గిఫ్ట్ ఎక్కడా అని అడుగుతాడు. ఇంత బాగా డెకరేషన్ చేసి విష్ చేశాను, సరిపోదా నీకు, ఇంకేం గిఫ్ట్ కావాలి అని అడుగుతుంది మహా. లేదు సరిపోదు, నువ్వు ఇలా చేయటం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను, కానీ నా మనసు ఇంకా వెల్తిగా ఉంది. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పే ఆ ఒక్క మాటతో ఫుల్ హ్యాపీగా ఉంటాను మహా. ప్లీజ్ ఏదో ఒక విషయం చెప్పు అని చెప్తాడు. అయితే మీరు మీ రూమ్కి వెళ్ళి చూడండి, మీరు కోరుకునే గిఫ్ట్ రెడీగా ఉందని అక్కడి నుండి వెళ్తుంది మహా. ఈ మహాకి ఎప్పుడు నా ఇంటెన్షన్ అర్థం కాదు అనుకుంటూ రూమ్లోకి వెళ్తాడు అయాన్స్. ఆ రూమ్లో ఏం గిఫ్ట్ పెట్టిందో అనుకున్న ఆలోచనలతో. అక్కడ క్యాండిల్స్, రోజ్ ఫ్లవర్స్తో అందంగా ఐ లవ్ యూ అయాన్స్ అని రాసి ఉంటుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయాన్స్. మహా దగ్గరికి రావటం కోసం వెనక్కి తిరిగి చూడగా అక్కడ డోర్కి ఆనుకొని ఉంటుంది మహా. హ్యాపీగా వెళ్ళి తనని హగ్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ మహా, ఐ లవ్ యూ అంటూ సంతోషంగా తనని హగ్ చేసుకుంటాడు. ఇదంతా చాటుగా చూస్తున్న టీనాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. లేదు, వీళ్ళని ఇలాగే వదిలేయకూడదు, ఏదో ఒకటి చేసి విడదీయాలి అనుకుంటూ మహా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వాళ్ళు వస్తే తనకి చెప్పమని వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి తన నెంబర్ ఇచ్చి వస్తుంది టీనా. మహా వాళ్ళ మదర్ గురించి ఏమైనా చెప్పమని. వాళ్ళు ఇంకా మహా అమ్మ వాళ్ళు రాలేదని చెబుతుంది. ఎక్కడ చచ్చారు వీళ్ళు అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది టీనా ఏం చేయాలని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.